ఆషాఢం హిందూ చాంద్రమాన క్యాలెండర్లో 4వ నెల. ఆషాఢమాసం దక్షిణాయన పర్వ ఋతువుల్లో జ్యేష్ఠమాసం అమావాస్య మరుసటి రోజు పాడ్యతిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఆషాఢమాసం జూలై 6న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో నవవధువులు తమ పుట్టింటికి వెళ్ళడం ఆనవాయితీగా మారింది. ఈ సమయంలో భార్యాభర్తలు గర్భం ధరిస్తే చైత్రమాసంలో సంతానం కలుగుతుంది. అనగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లికి బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రీయంగా ఇవి కారణమని చెబుతుంటారు. అంతేకాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు ఉంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్, అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి 3 నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండడమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు. తమ అనారోగ్య మాసంగా పేర్కొంటారు. ఈదురుగాలులతో వర్షం కురుస్తుంది. కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపటంతో కడుపులో పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది. అలాగే ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్ని మంచి రోజులే ఉంటాయి. ఆ శుభగడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాఢంలో గర్భం దాల్చితే 9 నెలలకే అంటే చైత్రం పూర్తవుతుంది. అంటే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ఎండలకు పుట్టిన పిల్లలు బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు. అలాగే 1 నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని కూడా అంటారు.